ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది. అదే ఆమె చేసిన శివపూజ. ఆ రోజంతా తిండి లభించినందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. ఈ విధంగా ఆమె జాగరణ, ఉపవాసం కూడా చేసినట్లయింది. ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తనం విన్నది. తెలియక చేసిన ఆ వ్రతం వలన ఈమె పుణ్యాత్మురాలైంది. ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారు. అప్పుడు ఆ శివదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకువెళ్లారు. ఆ బుద్ధిపూర్వకంగా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా? కనుక ఓ రాజా, నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించు, బ్రాహ్మణి శాపం నుండి విముక్తుడవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహత్వాన్ని ఇంకా ఇలా వివరించారు. గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రం ఇంకోటి లేదు. మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు, నక్షత్రాల వంటి వలె అనుకుంటే గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపజేసే సూర్యుని వంటి ఆ క్షేత్ర దర్శన స్మరణము వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి. అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహం వలన తమ అభీష్టాలు పొందారు. అక్కడ మహాబలేశ్వరునికి బ్రాహ్మణ, విష్ణువు, ఇంద్రుడు, విశ్వదేవతలు, మరుద్గుణాలు, సూర్యచంద్రులు, అష్టవసువులు తూర్పు ద్వారంలోనూ యమధర్మరాజు, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, ఏకాదశ రుద్రులు, పితృదేవతలు, దక్షిణ ద్వారంలోనూ వరుణుడు మొదలగు దేవతలు, పడమటి ద్వారంలోనూ కుబేరుడు, భద్రకాళి, వాయుదేవుడు, సప్త మాతృకలు, ఉత్తర ద్వారంలోనూ విశ్వావసు, చిత్రరథుడు మొదలగు గంధర్వులు నిత్యము నిలిచి ఆయనను ఉపాసిస్తూ ఉంటారు. కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, కన్వుడు మొదలగు మునీశ్వరులు కృతయుగంలోనూ, విశ్వామిత్రుడు, జాబాలి, భరద్వాజుడు మొదలగు మహర్షులు, సనక సనందాది బ్రహ్మమానవస పుత్రులు, నారద, దేవర్షులు, సిద్ధులు, సాధ్యులు, మునీశ్వరులు, యతులు నిత్యము గోకర్ణ క్షేత్రాన్ని ఉపాసిస్తూనే ఉంటారు. రావణుడు మొదలగు రాక్షసులు కూడా ఆ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు. కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు 1,00,000 రెట్లు మించి ఫలితాన్ని ఇస్తాయి. అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి శాప విముక్తుడయ్యాడు. అందుకనే నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సు చేత ఇదివరకే పరమ పవిత్రమైంది. అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించడం కూడా జరిగింది. అందుకే సాధుజీవనుడైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ 3 సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహత్వాన్ని పునరుద్ధరించుకున్నాడు. తర్వాత ఆయన కృష్ణాతీరంలోని కుర్వాపురానికి వెళ్ళి అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరిచారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వతి